హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. ఈ కర్రీ వచ్చేసి ఏ కాంబినేషన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా బెండకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కిలో బెండకాయల్ని క్లీన్గా వాష్ చేసేసుకొని తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ బెండకాయల్ని 1 లేదా 1.5 ఇంచు సైజులో కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో 2 నిమిషాల పాటు ఈ బెండకాయల్ని ఇలా కలతిప్పుకుంటూ ఉండండి. ఈ బెండకాయలు మీకు ఎప్పుడైతే సగం ఫ్రై అయ్యాయి అని అనిపిస్తే ఆ టైంలో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత గరిటెతో మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇవి పూర్తిగా కంప్లీట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ముక్క విరగకూడదు. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెండకాయల్ని తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇందులోకి 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 యాలకులు, అలానే ఒక జావిత్రి, 2 బిర్యానీ ఆకుని కూడా వేసేసుకోండి. ఇవి మొత్తం వేసుకున్న వెంటనే ఇప్పుడు గరిటెతో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 నిమిషం పాటు వేపుకోవాలన్నమాట. మంచి అరోమా వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకుని వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న వెంటనే గరిటెతో ఇలా 30 సెకండ్ల పాటు మిక్స్ చేసుకుంటూనే ఉండండి. 30 సెకండ్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లం తరుగు, అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బల తరుగుని కూడా వేసేసుకొని 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న వెంటనే కలతిప్పుకొని ఈ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ షేడ్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎప్పుడైతే లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయో అప్పుడు ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ప్యూరీలా చేసేసుకొని వేసేసుకోండి. వేసుకున్న వెంటనే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే తర్వాత 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకోండి. నచ్చితే ఇందులో 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి కూడా వేసేసుకోవచ్చు అనమాట. రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకొని గరిటెతో ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు వేపుకోండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసేసుకోండి. ఈ కప్ సైజ్ వచ్చేసి 125 ml ఉంటుందన్నమాట. మీరు గడ్డ పెరుగు తీసుకున్నట్లయితే దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసేసుకొని గడ్డలు లేకుండా వేసేసుకోవాలన్నమాట. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టేసి ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని వేసేసుకొని గరిటెతో ఈ గ్రేవీని వాటర్ని కలిసేదాకా బాగా కలితిప్పుకోండి. ఈ కప్ సైజ్ వచ్చేసి 250 ml ఉంటుంది. ఇదంతా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న బెండకాయ పీసెస్ మొత్తం వేసేసుకొని ఈ మసాలా అంతా బెండకాయ పీసెస్కి బాగా పట్టేటట్లుగా కలతిప్పుకోవాలన్నమాట. అలా కాసేపు కలతిప్పుకున్న తర్వాత వెంటనే ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కలిసేలా గరిటెతో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని 10 నిమిషాల పాటు ఈ కర్రీ చిక్కపడేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ అయ్యాక మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసేసుకోండి. తర్వాత తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. మరెన్నో మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.